నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. బీహార్లో రాజకీయ పార్టీ పెట్టిన పీకే మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోరని ఎద్దేవా. ఉత్తరాంధ్రలో పర్యటన కొనసాగిస్తున్న బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు. రాష్ట్ర రాజకీయాలను రెండు పార్టీలు, రెండు కులాలు శాసించడం దారుణమని ఆవేదన. జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీపై కాపులతో విమర్శలు చేయించడం మానుకోవాలని హితో పలికిన విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు. కాపులను కాపులతో తిట్టిస్తూ కాపులను ఉద్ధరిస్తున్నారని అనడం దారుణమని విమర్శ. నగరంలో అత్యంత వేడుకగా జరిగిన డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డివిఎస్ఎస్ సోమయాజులు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులతో కలియ తిరిగిన టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జు శ్రీభరత్. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ. బీహార్లో రాజకీయ పార్టీ పెట్టి వివిధ పార్టీలకు పొలిటికల్ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో ఏంటి సంబంధమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. తెలంగాణలో ఓ వేదికపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదంటూ చేసిన ప్రకటనపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఓటమి పాలు అవుతాడు అన్నది మానమ్మకమని అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి చిత్తుగా ఓడిపోతుందనేది పేదవాడి నిర్ణయమని అమర్నాథ్ చెప్పారు. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ మాటలను ఎవరూ పరిగణలోకి తీసుకోరని, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారని అమర్నాథ్ స్పష్టం చేశారు. పీకే చెప్పిన మాటలకు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఏమాత్రం చేయని చంద్రబాబు ఏ విధంగా గెలుస్తాడని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. ఈయన ఏమైనా మాంత్రికుడా అని ఆయన ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ మాటలను ప్రజలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అమర్నాథ్ స్పష్టం చేశారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా, లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు, ఉచిత సలహాలు కాదులేండి, సలహాలు ఇస్తూ ఉన్నాడు. డీబీటీ వల్ల, అంటే ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది. లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే
మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చి ఉంటే బాగుండేది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం, ఒక పక్క పారిశ్రామిక రంగం, ఒక పక్క సర్వీస్ సెక్టరు, ఒక పక్క సంక్షేమం, ఇవన్నీ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ బకీర్ చెప్పుండుంటే మరి గతంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మరి ఆయన గెలుస్తాడనేటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన? సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోయి, మన అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, నెల రోజుల క్రితం ఆయన వచ్చి బహుజనుల చైతన్యం కోసమే కాన్షీరాం బహుజన సమాజ పార్టీ స్థాపించారని మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు అన్నారు. నగర పర్యటనకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సభలో పాల్గొని మాట్లాడారు. బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్తగా తనను నియమించినందుకు మాయావతికి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు, 2 కులాల మధ్య రాజకీయ సంఘర్షణ జరుగుతుందని అన్నారు. కోట్లిచ్చి ఓట్లు కొనుగోలు చేసే ధనవంతులు మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలో ఉంటూ ప్రజలను శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా రాజకీయాల వలన ఉత్తరాంధ్ర వెనకపాటుతనానికి గురైందని అన్నారు. 2 ప్రధాన పార్టీల్లో 67 మంది 2 కులాల వారు ఉన్నారని, యాదవ, గౌడ్ 15 సీట్లు, ఎస్సీ, ఎస్టీ 7 సీట్లకు పరిమితమయ్యారని తెలిపారు. కార్పొరేట్ ఫండింగ్ లేని ఏకైక పార్టీ బీఎస్పీ అని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలకు ఎలక్టోరల్ బాండ్లు ఉన్నాయని తెలియజేశారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడతామని చెప్పి 2 రాజకీయ పార్టీలు మోసం చేశాయని అన్నారు. వైసీపీ, టీడీపీ ప్రత్యేక హోదా తేలేకపోయాయని, వీరు ఓట్లకు నోటు ఎందుకు ఇస్తున్నారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాది రాజ్యాధికారం, బహుజనులకు రాజ్యాధికారమే మేనిఫెస్టో. మొత్తం అంతా రాజ్యాంగంలోనే పొందుపరిచింది. ఎవరు సొంతంగా ఏం రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నేను నియమితులైనందుకు, నన్ను నియమించినందుకు బెహంజీ కుమారి మాయావతి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు పనిచేస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు, తదితర మిత్రులందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఇక్కడికి నాకు ఉత్తరాంధ్ర రావటం చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ 2 జిల్లాల్లోనూ పనిచేసిన, ఇటు విశాఖపట్నం, అటు శ్రీకాకుళం. ఈ జిల్లాలన్నీ కూడా వాతావరణం ఎట్లా ఉంటుందంటే, ఇవన్నీ బహుజనుల జిల్లాలు. ఇవి రాష్ట్రాన్ని ఏలేటువంటి కులాలు ఏవైతే 2 ఉన్నాయో, ఆ 2 కులాలకి సంబంధం లేని జిల్లాలు ఈ బహుజన్ జిల్లాలు. అయితే ఈ బహుజన్ జిల్లాలు బహుజనుల చేతిలో ఉన్నాయా, ఎవరి చేతిలో ఉన్నాయో మనం ఈ రోజున ఆలోచించాలి. ఈ రోజునున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, రాష్ట్రంలో 2 కమ్యూనిటీస్ మధ్య, 2 కులాల మధ్య, 2 పార్టీల మధ్య విపరీతమైన సంఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. రాజకీయ వ్యాపారం కొన్ని వేల కోట్ల రూపాయలతో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా పనికిమాలిన రాజకీయాలుగా తయారైనాయి. కొన్ని రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటే, మన రాష్ట్రంలో రాజకీయం అనేది చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఇక్కడ కోట్లు ఇచ్చి ఓట్లు కొనుక్కుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ ధనవంతులే రాజకీయాల్లో ఉండగలరు, ధనవంతులైన కులాలే ఉండగలవు. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన పరిస్థితి ఏంటంటే, అప్రజాస్వామికమైన పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్నది డెమోక్రసీ ఈజ్ ఫర్ ద క్యాస్ట్, బై ద క్యాస్ట్, ఆఫ్ ద క్యాస్ట్.
ఇది కులం కోసం ప్రజాస్వామ్యం, కులం చేత ప్రజాస్వామ్యం, కులాల యొక్క ప్రజాస్వామ్యం అంటే ఇది ప్రజాస్వామ్యమా కులస్వామ్యమా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఈ కులస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగటం వలన బాగా వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి బహుజన్ మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మరింత ప్రమాదంలోకి నెట్టివేయబడింది. మనం ఈరోజు వైజాగ్ సిటీ కానీ తదితర ప్రాంతాలు కానీ చూస్తుంటే ఇక్కడ లేని కులాల వాళ్ళ పెత్తనంతో ఈ ప్రాంతం ఎంత అల్లకొల్లం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రెండు కులాలు రెండు పార్టీల చేతుల్లోనే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ అంతా నడుస్తూ ఉంది, మీడియా వ్యవస్థ అంతా నడుస్తుంది, వ్యాపారాలన్నీ నడుస్తున్నాయి, భూములన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మిగిలిందంతా ఏముందా అంటే చిన్న చిన్న ఉద్యోగాలు, క్లాస్ 4 ఉద్యోగాలు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో కూడా క్లాస్ 4 ఇస్తారు ఇక్కడ బహుజనులకు. అంతేగాని అక్కడ మేనేజ్మెంట్ సీట్లో కూర్చునేది మాత్రం ఆ పై కులాల వాళ్ళే. మన రాష్ట్ర అసెంబ్లీని తీసుకుంటే మొత్తం మన అసెంబ్లీలో రెడ్లు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 17 మంది కమ్మాస్ ఉన్నారు. అంటే 67 మంది ఎమ్మెల్యేలు, 175 ఎమ్మెల్యేల్లో 67 మంది రెండు కులాలకు చెందిన వాళ్ళే. వాళ్ళ జనాభా శాతం 10-11% కన్నా మించి ఉండదు. వారి జనాభా మా యాదవ్ సోదరులు ఉన్నారు, గౌడ్ సోదరులు ఉన్నారు, వాళ్ళకన్నా మించి లేదు. కానీ మా యాదవ్ సోదరులకు కానీ గౌడ్ సోదరులకు కానీ ఉన్న సీట్లు 10-15, వీళ్ళకి 70 సీట్లు. అలానే ఎస్సీ సోదరులు 18% ఉన్నారు. 18% కూడా 29 సీట్లలో వాళ్ళని కుక్కేస్తున్నారు. వేరే సీట్లో పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. ఎస్టీ సోదరులు దాదాపుగా 6-7% ఉన్నారు. ఈ రెండు కులాల కన్నా ఎక్కువే ఉన్నారు, కానీ వాళ్ళని 7 సీట్లకే పరిమితం చేస్తున్నారు. ఏమంటున్నారంటే ఇది మీ సీటు, మీరు ఇక్కడ పోటీ చేయండి, అది ఓసీ సీటు, మీరు పనికిరారు. కానీ మరి రానున్న ఎన్నికల్లో కాపులు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని జనసేన జిల్లా అధ్యక్షులు పంచకల్ల రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి కులం వారితో పవన్ కళ్యాణ్ ని తిట్టిస్తున్నారని, ఇప్పుడు కాపు కమ్యూనిటీతో ఆ పని చేయిస్తున్నారని అన్నారు. కాపు జాతికి వీరేమి న్యాయం చేశారని ప్రశ్నించారు. కాపులను చంద్రబాబు నాయుడికి తాకట్టు పెట్టారని అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్నారని అన్నారు. నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టవచ్చా అని ప్రశ్నించారు. పవన్ అధికారంలోకి వచ్చి ఏమైనా చేయకపోతే ప్రశ్నించవచ్చని అన్నారు. జగన్ వేసిన ఎంగిలి మెతుకుల కోసం మాట్లాడటం లేదా అని అడిగారు. ఆయా కులాల్లో ఎవరిని ఎదగనివ్వరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు సినిమాల ద్వారా కోట్ల రూపాయలు వస్తుందని ప్యాకేజీ తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ ఏ ప్యాకేజీ కోసం వైసీపీలోకి చేరాడో చెప్పాలని అన్నారు. సమావేశంలో పివిఎస్ఎస్ రాజు, పీతల మూర్తి పాల్గొన్నారు. అది ఎవరికి టికెట్లమంటే ఇచ్చిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అలాంటి వ్యక్తి నిన్న దారుణంగా జగన్ రోజుల నుంచి 4 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి, పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఉచ్చం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే
టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం, ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము. కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, అంతకు ముందు ఉంది, తర్వాత ఎక్కువైపోయింది, ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం, దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు, పేరుని నాని అవ్వచ్చు, గుడివాడ అమర అవ్వచ్చు, ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు, కాపులకు అన్యాయం జరిగిపోయింది, తక్కువ సీట్లు ఒప్పుకున్నారు, కాపులు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడని చెప్పి అవాకులు చవాకులు పేలటం. వారి దుర్మార్గులారా, మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే బిడ్డని కడుపులోనే చంపేసిన చందాన, పురిట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి. మీ భుజం మీద గన్నపెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని వారి దద్దమల్లారా తెలుసుకోండి అని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. ఏ మాట పడితే ఆ మాట, ప్యాకేజీలు అంటారు, అమ్ముడైపోయారు అంటారు, తాకట్లు అంటారు. నిజంగా నీ కాపు జాతి మీద అంత ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టకూడదు. వారు అసలు ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు, ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చి అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి, కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జాతి ద్రోహుల్లారా, కుల ద్రోహుల్లారా, మీకు కులం గుణపాఠం చెప్పే రోజులు ముందు ఉంటున్నాయి. నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికీ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ప్యాకేజీ అంటారు, మీరు ప్యాకేజీలు తీసుకుని కదా, జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తిపడి కాదా మీరు ఈ మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అధికారం కావాలి, మీరు చేసే దందాలకు ఆయన చూసిస్తున్నట్టు వదిలేయాలి. రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి, మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకో. నగరంలో డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ఏర్పడి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు సందడి చేశారు. ముందుగా ఈ వేడుకలను కళాశాల అధ్యక్షులు కేసీ రెడ్డి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్, ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, కళాశాల ఫౌండర్ ప్రెసిడెంట్ జయభరత్ రెడ్డి, డాక్టర్ బివిఆర్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. 1977 నుంచి 80లో బీకాం చదివిన పూర్వ విద్యార్థి సినీ నటులు శుభలేఖ సుధాకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు మాట్లాడారు. తన మధుర జ్ఞాపకాలను కళాశాల పూర్వ అధ్యాపకులు, స్నేహితులతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళాశాల వ్యవస్థాపక అధ్యక్షులు కె జయభారత్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల 50 ఏళ్లు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. Ladies and gentlemen, with the lighting of this lamp, we ignite the spirit of excellence, innovation and integrity that defines Dr. Lankapalli Bullock College. May its glow inspire generations to come, and may it serve as a symbol of hope and aspiration for all who pass through these hallowed halls.
deepest gratitude to the visionary leader who played a pivotal inspired generations of students and educators alike. Shri K. Jayawardene force behind our journey of 50 years. With guidance, our college has flourished and evolved. Women's Society and a member of the Legislative Council continues to inspire generations. Both his parents, son of such a noble couple as the founding father of this institution. What a privilege indeed. Shri V. Krishna Kumar Garu is known as the treasure trove of commerce and his students are the beneficiaries of his knowledge. Shri V. Kalyana Ramarao Garu, an outstanding teacher of commerce and a renowned member of the illustrious commerce department. Shri Riyaz Muhammad Garu, a man who never ages and At that point in time, eminent people and selfless persons of this society, of this city, had an idea to start an educational institution to cater to the needs of people residing not in this area alone, everywhere. They had a vision to provide quality education at reasonable cost with social face. Profit was not at all. Even today, profit is not at all the motive of this institution. With such a noble and high value, this institution took its birth. Few eminent men had this idea. They exchanged their views, come to a consensus, and they started the educational institution. Jayabharat Reddy Garu, the then district collector, took enormous interest. మత్స్యకార జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు టీడీపీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని విశాఖ టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జి శ్రీ భరత్ పేర్కొన్నారు. మత్స్యకార జీవన స్థితిగతుల్ని, వారి వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఆయన స్థానిక గంగపుత్రులతో కలిసి మత్స్యకారుల జీవన విధానంపై ఒక రోజంతా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్య ఉత్పత్తులను పరిశీలించి వారి స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలపై ఆరా తీసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మత్స్యకారులను ఎస్సీలో కలుపుతానని ప్రస్తుత ప్రభుత్వం మోసం చేసిందని ఆయన అన్నారు. వారిలో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని, వారందరినీ మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి అభివృద్ధి కోసం విశాఖ హార్బర్ అభివృద్ధితో పాటు భీమిలిలో నూతన జెట్టీల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. తమ్ముడు 4 బోట్లు అయ్యకు ఏ బోట్లోనే నీకు కనబడుతూనే ఉంటాను. నీకు ఎంట్రన్స్ కూడా వచ్చేయండి, పొడి తీసుకుంటాను బయట ఎంట్రన్స్ తీసుకున్నాను చెప్తానన్నా. అంటే నేను నిజం చెప్తాను.
రెండు వస్తున్నాయి, ఇది కనెక్ట్ అయింది. హలో, ఇవాళ చాలా మంచి రోజు, మంచి అడ్వెంచర్స్ కూడా ఫేస్ చేసిన రోజు. ఒక మత్స్యకారు జీవితం ఎట్లా ఉంటుంది, లేకపోతే వాళ్ళ జీవనోపాధి కోసం రోజు వాళ్ళు వెళ్ళి చేసే ఫిషింగ్ ఎట్లా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి దట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రయాణంలో మా లీడర్స్తో మత్స్యకారులు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, గత ప్రభుత్వంలో ఇచ్చిన సబ్సిడీస్ రాయితీలు ఏంటి, అది ఫిషింగ్ నెట్ అవనివ్వండి, ఎక్విప్మెంట్ అవనివ్వండి, అన్నిటి మీద వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేశారు, అండ్ వాళ్ళ డిమాండ్స్ భవిష్యత్తులో ఏదన్నా మాకు కేటగిరీ మార్చి ఎస్సీగా రికగ్నైజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడము, దాని మీద ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని చీట్ చేసి చేస్తారని చెప్పి గత 5 ఏళ్ళుగా ఏమీ చేయలేదని ఎప్పటి నుంచో చంద్రబాబు గారు చెప్తున్నారు. అభివృద్ధి అనేది చేయడానికి దానికి ఒక ఆలోచన ఉండాలి, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కాదు. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు అన్ని ఫౌండేషన్ స్టోన్లు వేస్తున్నారు కానీ ఏవి పూర్తి చేయట్లేదు. పూర్తి చేసే బాధ్యత తప్పకుండా ఈ పార్లమెంట్ వరకు నేను తీసుకుని మా రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఇక్కడ మత్స్యకారుల జీవితం అనేది చాలా అభివృద్ధి చెందేటట్టు నేను చేస్తాను. చేపలు వేసుకోండి సార్, చేపలు తినండి. బాగుంది, కొంచెం మాకు పప్పు చారు తినలేదు, మీరు అది కూడా తినేయండి. పప్పు చారు తింటే అది ఇంకా మీకు అది కూడా ఈ నెల 5న మంగళగిరిలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్ నాయకుడు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ బీసీ సాధికారిక కమిటీ కన్వీనర్ గోడి నరసింహాచారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓల్డ్ సిటీ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ చేతి వృత్తిదారులు సుమారు 15 లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఇందులో వడ్రంగి, స్వర్ణకారులు, కంచర, ఇనుము పనివాళ్లు, శిల్పకారులు ఉన్నారని చెప్పారు. వీరికి తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగాయని తెలిపారు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం వాటిని పూర్తిగా తొలగించిందని అన్నారు. విశ్వ బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందడానికి పలు తీర్మానాలు చేసి 5న టీడీపీ ఆధ్వర్యంలో జరగనున్న జైహో బీసీ సమావేశంలో వీటిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు ఉంచనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ సాధికారత కమిటీ కన్వీనర్ని, బీసీ తెలుగుదేశం పార్టీ. రేపు జరగబోతున్నటువంటి బీసీ డిక్లరేషన్ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు మరియు పెద్దల సమక్షంలో సుమారు ఒక 5,000 మందితో బీసీ డిక్లరేషన్ జరుగుతుంది. ఈ బీసీ డిక్లరేషన్ ఏంటంటే ఏ కులానికి సంబంధించినటువంటి జేహో బీసీ ద్వారా ఆ కులస్తులు కలిసి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ కులస్తుల యొక్క సాధక బాధలు, అదేవిధంగా వారి యొక్క యోగక్షేమాలు, వారి రాబోయే రోజుల్లో వారు కానీ వారి పిల్లలకు కానీ భవిష్యత్తులో ఏం ఆశిస్తున్నారు అన్నింటి దానిపై ఒక నివేదిక తయారు చేసి ఇవ్వండి అని చెప్పి మాకు ఒక వెహికల్ ఇచ్చి 13 జిల్లాలు తిప్పారు. మేము ఆ వెహికల్ ద్వారా మా సంఘీయులు కలిసి ప్రధానంగా తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఫీడింగ్ ఏంటంటే, విశ్వబ్రాహ్మణ కులంలో ప్రతి గ్రామంలో కానీ, మండలంలో కానీ, పట్టణంలో కానీ సుమారు ఒక 5 దాయులు ఉన్నాయి. అంటే 5 దాయులు అంటే 5 వృత్తులు. బంగారు పని చేసిన వాళ్ళు, వడ్రంగి పని చేసిన వాళ్ళు, కంచర పని చేసిన వాళ్ళు, అదేవిధంగా ఇనుము రైతులకు కావాల్సిన సామాన్లు చేసిన వాళ్ళు, అదేవిధంగా శిల్పాచార్యులు. ఈ శిల్పాచార్యులు దేవాలయాలు నిర్మించడం, దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించడం, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దేవ బ్రాహ్మణులు కూడా ఉన్నారు, వారు పురోహితులు చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళని కలిసి వాళ్ళ తాలూకా మనోభావాలు చేసుకుని ఏంటంటే, చేతి వృత్తులు పూర్తిగా కోల్పోయాము. బీసీలో ఉన్నటువంటి మనము ఎందుకు పనికిరాని వాళ్ళగా చూస్తుంది ప్రభుత్వం. మాకు గతంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారాగా కనీసం కొంత మటుకు లోన్లు వచ్చేవి. ఇప్పుడు కనీసం ₹1 కూడా కార్పొరేషన్ ద్వారాగా రాలేదు. కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు ఉన్నారు తప్ప మాకు రూపాయి అందట్లేదు. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ₹50 కోట్ల ఇచ్చినా మేము దాన్ని ₹20 కోట్ల వినియోగించుకున్నాం. మిగతా 30 కోట్లు కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయాము అని వాళ్ళు పడుతున్నటువంటి మనోవేదన అంతా కూడా ఒక నివేదిక పెట్టాం. అయితే ఇప్పుడు మీరు ఏమిటి ఆశిస్తున్నారంటే, వడ్రంగులు మాకు తగినటువంటి ప్రాధాన్యత లేదు. మాకు ఊరిలో గ్రామంలో కానీ ఎక్కడ మేము రంపంతో కోస్తుంటే ఆ పొగంతా వెళ్ళిపోతుంది, లేదంటే ఆ రఫ్ వస్తుంది, మా ఇంట్లోకి వచ్చేస్తుంది ఫ్యాన్ ద్వారాగా అని వాళ్ళు మాకు పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మాకు గ్రామంలో లేదంటే మండలంలో 10 నుంచి 15 సెంట్లు ఖాళీ స్థలం ఇచ్చి అక్కడ షెడ్లు వేసి మమ్మల్ని పని చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి అనేక రకమైనటువంటి ఒత్తిళ్ళు వాళ్ళు మా స్వర్ణకారుల చేతివృత్తిని కడుపు కొడుతున్నారు. రెడీమేడ్ వ్యవస్థ ఎక్కువైపోయింది. దీనికి చేతివృత్తుల ద్వారా మళ్ళీ మేము చేసుకోవాలి, మళ్ళీ మేము బాగుపడాలి అంటే మాకు ముడి సరుకు ఏదైతే ఉందో ముద్రా లోన్ల ద్వారా ఇప్పించాలి. అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్ ఇప్పించాలి, బ్యాంక్ లోన్లు వితౌట్ షూటీ ఇప్పించాలి. అదేవిధంగా కార్పొరేషన్, విశ్వబ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మాకు ₹500 కోట్ల ఆర్థిక నిధిని ఏర్పాటు చేయాలి. తద్వారా మేము మా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ద్వారా మేము అప్పీల్ చేసుకొని మేము లోన్ తీసుకొని బాగుపడతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఉంటే కానీ మా కులానికి మేము న్యాయం చేయలేం. మాకు అర్హులైనటువంటి మన వాళ్ళు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా మనం గెలవాలంటే వాళ్ళు మనకు వాటా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీరానగర్ లో గత 17 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ పెందుర్తి జోన్ కార్యదర్శి బి జగన్ డిమాండ్ చేశారు. పెందుర్తి మండలం వీరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వీరానగర్ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలు నివాసం ఉంటున్నారని అన్నారు. వీళ్ళందరికీ ఇంటి పట్టాలు, పన్నులు లేకపోవడం వలన ప్రభుత్వ పథకాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అది అప్పటికీ చేయలేదు అనుకోండి, వాళ్ళు చెప్పే మాట గ్యారెంటీగా ఏం చెప్తారంటే ఎలక్షన్ కోడ్ వచ్చేది రేపు, ఇంకొక 4 రోజులు వచ్చేది, రేపు వచ్చేది, ఎల్లుండి వచ్చేది. ఎలక్షన్ కోడ్ ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీ, ఊర్లోకి మాత్రం రానుకోండి. దీనికి ఓకేనా? ఆ రకంగా నిలదీస్తే అప్పుడు మిగతా రాజకీయ పార్టీ వాళ్ళ దగ్గర పెట్టుకుని అంటారు. నిజంగా పోనీ ఎవరు ఆ రెండే కంపోజ్ మన ఎదురు కనిపిస్తుంది. లేని మీకు తెలియని చెరువులు ఇంచుమించుగా మన మండలంలో ఇంచుమించుగా
ఇవి మనకు తెలియకుండా, కానీ తెలిసినవి మన సంగతి కూడా తేల్చాలి. ఇక్కడ సంగతి తేల్చడం అంటే వాళ్ళు ఏం కొట్టడం కాదు, మనం ఇక్కడికి వచ్చి జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ 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 సిపిఎం, జిందాబాద్ జిందాబాద్ వీరన్నర్ కాలనీ ఇంటి పట్టాలు ఇవ్వాలి, వీరన్నర్ కాలనీ ఇంటి పట్టాలు ఇవ్వాలి. 15 సంవత్సరాలుగా ఉంటున్న వీరన్నర్కి ఇంటి పట్టాలు ఇవ్వడం దుర్మార్గం. జిందాబాద్ సిపిఎం, వీరన్నర్ కాలనీకి ఇంటి పట్టాలు ఇవ్వాలి, వీరన్నర్ కాలనీ ఇంటి పట్టాలు ఇవ్వాలి. జిందాబాద్ సిపిఎం, వీరన్నర్ కాలనీలో ఇంటి పట్టాలు ఇవ్వాలి, వీరన్నర్ కాలనీకి ఇంటి పట్టాలు ఇవ్వాలి. జగన్ సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు. వీరానగర్ పెందుర్తి మండలం 97వ వార్డు పరిధిలో గత 17 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. అనేక సందర్భాల్లో అధికారులకి కలిసాం, అక్కడ ఉండే ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి. అలాగే ఇస్తామని చెప్తున్నారు. ఎంఆర్ఓ ఎవరైతే వస్తున్నారో తహసీల్దార్ గారు వాళ్ళందరికీ కలుస్తుంటే ఇదిగో వారం రోజులు ఇస్తాం, 10 రోజులు ఇచ్చేస్తాం, ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పారు. ఇంతకుముందు జీవో 296 జీవో ప్రకారం వీళ్ళందరూ పట్టాలకు అప్లై చేసుకున్నారు. తర్వాత 118 ప్రకారం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడమే మిగులుతుంది. మాకు ఓన్లీ ఏదైతే మీ సేవలు ఉన్నాయో మీ సేవల ఖర్చులు మిగులుతున్నాయి తప్ప ఇంకోటి ఏం అవ్వట్లేదు. నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేకుండా మాకు ఇంకెక్కడైనా ఇల్లు ఉంటే మాకు ఎవరికి పట్టాలు ఇవ్వద్దు, రిజెక్ట్ చేసేయండి. నిజంగా మాకు అందరికీ పేదవాళ్ళు అనుకొని వాళ్ళు ఇల్లు లేరు అనుకుంటేనే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వండి. మేము ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు అడిగాం, అలిసిపోతున్నాం. ఇప్పటికే లోకల్ కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి కూడా కలిసి ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ ఎన్నికల ముందు కూడా చెప్పింది ఏంటంటే మేము ఇక్కడ మీకు పట్టాలు ఇవ్వకపోతే నెక్స్ట్ సారి ఎలక్షన్లో ఓటు అడగడానికి రావని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. ఇక్కడుండే రెవెన్యూ అధికారులు కూడా కనీసం స్పందించట్లేదు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఒక వారం రోజుల తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్నే మా ఇల్లు కింద మార్చుకొని ఉంటాం, ఇక్కడే వంట చేస్తాం, ఇక్కడే లెట్రిన్కి వెళ్తాం, ఇక్కడే స్నానాలు చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి రెవెన్యూ అధికారులందరికీ చెప్పదలుచుకున్నాం. ఇక్కడ కూడా వినకపోతే ఎమ్మెల్యే ఇల్లు కూడా ముట్టడి చేస్తాం, కార్పొరేటర్ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని కూడా మీ ఇల్లు మా ఇంటి కింద మార్చుకోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నిజంగానే మేము అడుగుదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ 95వ వార్డు కార్పొరేటర్ ఆయనకి ఏమి పట్టా ఇవ్వగలిగింది, మాకెందుకు ఎవరు? నిజంగా మాకు ఎలిజిబిలిటీ లేదని చెప్పి చెప్పమని అనుకుని వచ్చి బయటికి ఇక్కడ ఆ రకంగా చెప్పకుండా మీకేం లంచాలు కావాలో చెప్పండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు పట్టాలు ఇస్తారో చెప్పండి. అందుకని ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆ రకంగా పేదలందరికీ పట్టాలు ఇవ్వకపోతే తప్పనిసరిగా అది పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ ఎన్నికల్లో అవసరమైతే ఆ రాజకీయ పార్టీలు అన్నిటికి సీపురిగాటు తిరగేసి తరిమి కొడతాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్డులో వార్డు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ తొలగించిన సంతను, తోపుడు బండ్లను వ్యాపారుల్ని యథావిధిగా కొనసాగించాలని సిఐటియు నాయకులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంత వ్యాపారస్తులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడారు. గత 20 ఏళ్లుగా 200 కుటుంబాలు తోపుడు బండ్లపైన, నేలపైన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న కార్మికులను వార్డు జనసేన కార్పొరేటర్ తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కళాభారతి మార్గంలోనే వారపు సంతను కొనసాగించే విధానంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టీ, టిఫిన్ బండ్లు, ఫ్రూట్స్, కొబ్బరి బొండాలు తదితర వ్యాపారస్తులకు అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలని అన్నారు. 20 ఏళ్ళుగా బతుకుతున్న మా పట్టలు కొట్టొద్దు, 20 ఏళ్ళుగా బతుకుతున్న మా పట్టలు కొట్టొద్దు. సంతను కొనసాగించాలి, కళాభారతి మార్గంలో సంతను కొనసాగించాలి. 2014 వీధి విక్రయదారుల చట్టాన్ని అమలు చేయాలి, షిఫ్ట్ను కొనసాగించాలి, కళాభారతి మార్గంలోనే సంతను కొనసాగించాలి. కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంతను తొలగించడానికి ఖండించండి. మాకు ఉపాధి రక్షణ కల్పించాలి, మా సంతలు అక్కడే కొనసాగించాలి, మా సంతల కళాభారతి మార్గంలోనే కొనసాగించాలి, రక్షణ కల్పించాలి. వీధి విక్రయదారుల ఐక్యత వర్తిల్లాలి, వీధి విక్రయదారుల ఐక్యత వర్తిల్లాలి. మా చర్యలను ఖండించండి, వీధి విక్రయదారులను తొలగించాలి, వీధి విక్రయదారుల ఉపాధి చట్టాన్ని అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఉపాధి రక్షణ కల్పించాలి. జీవీఎంసీ 22వ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్డు మార్గంలో దాదాపు 200 కుటుంబాలు
సంత వ్యాపారస్తులు కానీ వీధి విక్రయదారులు కానీ అలాగే తోపుడు బళ్ళ మీద ఫుడ్ ఐటమ్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని కార్పొరేటర్ మూర్తి యాదవ్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు సడన్గా అక్కడ ఉన్నటువంటి సంతని తోపుడు బళ్ళ కార్మికులను తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే 2014 చట్ట ప్రకారం ఎక్కడైతే తోపుడు బళ్ళు వీధి విక్రయదారులు సంత వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలని చట్టం అనేది ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. ఆ తీర్పుని చట్టాన్ని ధిక్కరించి ఈరోజు మూర్తి యాదవ్ గారు తొలగించడం అనేది చాలా అన్యాయం. అక్కడ కాకుండా ఎక్కడో పెట్టుకోమని అంటే జనం లేని చోట పెట్టుకోమని చెప్పి చెబుతా ఉన్నారు. అక్కడైతే వ్యాపారాలు సాగవని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అక్కడ ఈగలు తోలుకోవడం తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు సంతలు చూసుకున్నట్టయితే రోడ్డు మీద వ్యాపారాలు చూసుకున్నట్టయితే ఎక్కడ ప్రతి చోట కూడా వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు అనేవి ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించినా లేదు వైసీపీ యొక్క పార్టీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ తొలగించినా అడ్డుకోవాల్సింది జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. కానీ ఆయనే సమస్యగా ఈరోజు మారడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. మూర్తి యాదవ్ గారి యొక్క చర్యలు అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ యొక్క వైఖరిని మార్చుకొని ఏదైతే 200 కుటుంబాల యొక్క జీవనోపాధిని దెబ్బతీయకుండా మీరు రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము సంత ప్రతి వారానికి ఒకసారే జరిగేది. సోమవారం నాడు 3 గంటలు మాత్రమే సంత జరుగుతుంది. ఆ సంతనికి అనుమతి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. తోపుడు బళ్ళ కార్మికులకు కూడా అనుమతి ఇచ్చి సంతని తోపుడు బళ్ళ కార్మికులు కొనసాగించాలని చెప్పి మూర్తి యాదవ్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మొండిగా వ్యవహరిస్తే మాత్రం ఆయన ఇంటిని ముట్టడిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము తెలియజేస్తాం. వార్డులో ప్రచారం విస్తృతంగా నగరం మొత్తం మీద విస్తృతంగా ప్రచారం కూడా చేస్తామని చెప్పి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. బీహార్లో రాజకీయ పార్టీ పెట్టిన పీకే మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోరని ఎద్దేవా. ఉత్తరాంధ్రలో పర్యటన కొనసాగిస్తున్న బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు. రాష్ట్ర రాజకీయాలను 2 పార్టీలు 2 కులాలు శాసించడం దారుణమని ఆవేదన. జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీపై కాపులతో విమర్శలు చేయించడం మానుకోవాలని హితో పలికిన విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు. కాపులతో తిట్టిస్తూ కాపులను ఉద్ధరిస్తున్నారని అనటం దారుణమని విమర్శ. నగరంలో అత్యంత వేడుకగా జరిగిన డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డివిఎస్ఎస్ సోమయాజులు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులతో కలియ తిరిగిన టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జు శ్రీభరత్. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.